ఆలోచించారో మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడో ఉన్న నాయకులు, ఎక్కడో ఉన్న మనుషులు నానా రకాలుగా మాట్లాడినా, కడియం కావ్య గారు గెలిచే ప్రసక్తి లేదని చెప్పినా 2,20,000 ఓట్ల మెజార్టీతోని కడియం కావ్య గారు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలుపొందారు అంటే ప్రజల యొక్క ఆలోచన ఎంత గొప్పదో దయచేసి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి, అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నా. తొందరపడి మాట దారితే, తొందరపడి కామెంట్ చేస్తే, తొందరపడి పోస్టింగ్స్ పెడితే అవి సరిగా ప్రజలలోకి వెళ్ళవు, ప్రజలు వాటిని హర్షించరు అనే విషయాన్ని కూడా మొన్నటి ఎన్నికలు రుజువు చేశాయని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. మరి అసెంబ్లీ ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా గెలిచాను, పార్లమెంట్ ఎన్నికలలో మీ అందరి ఆశీర్వాదంతో డాక్టర్ కడియం కావ్య గారు ఎంపీగా గెలిచారు. ఇవాళ